ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో కులం ఊసి తెచ్చింది ఎవరు? ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అయి చూపిస్తారు. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి. ఒకటి నన్ను కాపు అంటారు, కులాల ఐక్యతను కోరుకుంటే కులాల మధ్య ఐక్యత ఉంటే తప్ప ఇది నా కుటుంబం, నా కులం. నేను ఆ కాపు కులస్తుని, ఆ కాపులు బలిజ తెగ చెందిన కులస్తుని కాబట్టి ఎరా మీ కులభావన కూడా లేదేరా, నన్ను గెలిపించుంటే బాగుండేది కదా, మన కులానికి సమ్మగా ఉండేది అని అడిగింది ఎవరు? కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. మతం ఊసి ఎత్తేది ఎవరు? అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మనం అంతకితం నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్, నేను యేసుప్రభువుని నమ్ముతానని అంతకితం మాట్లాడింది ఎవరు? నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా, తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. సరే ఎన్నొద్దు, మీరే నన్ను కాపు కాయాలంటున్నాడంట పిఠాపురం వాళ్ళని. సరే పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని కాపు కాసేస్తాడు, వాళ్ళు కాసిన కాపు అంతా తెచ్చి చంద్రబాబు గారిని కాస్తాడు, ఈయన కాపు కాస్తాడు ఇక్కడ. మరి పిఠాపురంలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్లు సముద్రం మింగేస్తుంటే వాళ్ళని కాపు కాసేది ఎవడు? మందుల ఫ్యాక్టరీలోంచి విషాన్ని ఊర్ల మీద వదులుతుంటే వాటిని కాపు కాసేది ఎవడు? పిఠాపురంలో ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే వాళ్ళని కాపు కాసేది ఎవడు?